Hello everyone, welcome to my channel. This video is all about outfit recreation. నేను షార్ట్ వీడియోలో చెప్పినట్టు అవుట్ఫిట్ రీక్రియేషన్ కోసం ఫ్యాబ్రిక్ డీటెయిల్స్ అండర్ బడ్జెట్లో ఎలా రీక్రియేట్ చేయాలో చూద్దాం. ఎగ్జాక్ట్గా ఈ కలర్ కోసం నేను ఎన్ని షాపులు తిరిగానో నాకే తెలీదు. చాలా వెతికితే ఫైనల్గా ఒక షాప్ దగ్గర దొరికింది. అప్పుడు ఇంకా ఆలోచించకుండా తీసేసుకున్నా ఫ్యాబ్రిక్. 2 షేడ్స్లో ఉంటుంది ఈ ఫ్యాబ్రిక్. లైటింగ్ బట్టి పర్పుల్ ఇంకా వైలెట్ కలర్స్లో కనిపిస్తుంది. నేనైతే సీక్వెన్స్ నెట్ అంతా ఒక 8 మీటర్స్ తీసుకున్నా. బ్లౌజ్కి 1 మీటర్ యూస్ చేసా, ఇంకా లెహెంగాకి 4 మీటర్స్ యూస్ చేసా ఫ్రిల్స్ పెట్టి నీట్గా. ఇంకా నెక్స్ట్ దుప్పటకి 3 మీటర్స్ యూస్ చేసా. నాకు కరెక్ట్గా సరిపోయింది ఫ్యాబ్రిక్ అంతా. బ్లౌజ్ ఏమో నేను ఎల్బో స్లీవ్స్ పెట్టి బ్యాక్ ఓపెన్ ఇచ్చి ఫ్రంట్ అండ్ బ్యాక్ వీ నెక్ అండ్ స్క్వేర్ నెక్ ఇచ్చా. లెహంగా విషయానికి వస్తే నేను 4 మీటర్స్ సీక్వెన్స్ నెట్ యూస్ చేసా, 3 మీటర్స్ సాటిన్ క్లాత్ యూస్ చేసా, ఇంకా 2 మీటర్స్ కాటన్ లైనింగ్ యూస్ చేసా నార్మల్గా. బ్లౌజ్కి కూడా నేను సాటిన్ అండ్ కాటన్ లైనింగ్ యూస్ చేసా. కిందన ఎక్కడ క్యాన్ వేయకుండా లోపల హార్స్ బ్రైడ్ 1 ఇంచ్ హార్స్ బ్రైడ్ వేసా. చాలా బాగా వచ్చింది నీట్గా. ఈ 1 ఇంచ్ హార్స్ బ్రైడ్ కూడా 4 మీటర్స్ యూస్ చేసా నేను లెహంగా చుట్టూ. నీట్గా ఉంటుంది. ఫ్యాబ్రిక్ అయితే సీక్వెన్స్ రావడం వల్ల షైనింగ్ ఇంకా చాలా బాగుంటుంది. నైట్ టైం పార్టీస్కి అయితే బాగుంటుంది. సాటిన్ తీసుకునేటప్పుడు నేను చాలా కన్ఫ్యూజ్ అయ్యా. 2 షేడ్స్లో ఉంది కదా సీక్వెన్స్ నెట్ ఫ్యాబ్రిక్, ఏ షేడ్ తీసుకోవాలో అనిపించి పిక్లో చూసుకొని కొంచెం సిమిలర్గా ఉండేటట్టు తీసుకున్నా. బట్ కెమెరాలో ఇప్పుడు వేరే కలర్ కనిపిస్తుంది. ఫైనల్గా అవుట్పుట్ అయితే మాత్రం చాలా బాగా వచ్చింది. నాకు నచ్చింది. నైట్ టైం పార్టీస్కి అయితే చాలా బాగుంటుంది. ఎగ్జాక్ట్గా కాకుండా చిన్న చిన్న చేంజెస్ చేసుకుంటే నాకు నచ్చినట్టు బాగుంది. మొత్తం నాకు ఈ అవుట్ఫిట్ అంతా బిలో 2000లో అయిపోయింది. చాలా బాగా వచ్చింది ఫైనల్ అవుట్పుట్ మాత్రం. కలర్ అయితే ఇంకా చెప్పనవసరం లేదు, చాలా బాగుంది. చాలామంది సీక్వెన్స్ చూడగానే హెవీగా ఉంటుందని అనుకుంటారు. నేను కూడా ఫస్ట్ అలానే అనుకున్నా, బట్ వేసుకునేసరికి బాగుంది. నైట్ టైం అయితే ఇంకా బాగుంటుంది. నేను ఎగ్జాక్ట్గా జ్యువెలరీ కూడా అలాగే కొంచెం సిమిలర్ అయ్యేటట్టు మ్యాచ్ చేసా. హెయిర్ స్టైల్ కూడా కొంచెం సిమిలర్గా. ఫ్యాబ్రిక్ కాస్ట్ గురించి వస్తే నాకు సీక్వెన్స్ నెట్ 1 మీటర్ 150 పడింది. మొత్తం నాకు ఓవరాల్గా 2000 బిలోనే అయిపోయింది అవుట్ఫిట్ అంతా. స్టిచ్చింగ్ కాస్ట్ లేదు కాబట్టి ఓవరాల్గా అవుట్పుట్ ఎలా ఉందో కామెంట్స్లో చెప్పండి. మీకు ఇంకా ఎలాంటి రీక్రియేషన్ థాట్స్ ఉన్నా కామెంట్స్లో చెప్పండి, వీడియో చేద్దాం. మీకు ఇంకా ఇలాంటి డ్రెస్సెస్ రిలేటెడ్ వీడియోస్ కావాలంటే డోంట్ ఫర్గెట్ టు లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్.